రే నువ్వు కట్రా తాళి. నోరు మూసుకొని కూర్చొని తాళి కట్టించుకో. చంపేస్తాను. కట్రా తాళి. కట్రా తాళి. కట్రా తాళి. వదలు. అన్నయ్య అన్నయ్య అసలు ఏమైందమ్మా? నిన్ను చంపేస్తామని బెదిరించి మావయ్య అత్తయ్య బలవంతంగా రుద్రానిచ్చి పెళ్లి చేస్తున్నారన్నయ్య. ఏమండి మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదండి. ఆదిత్య కొద్ది రోజుల క్రితం వరకు మన బుజ్జికి మాటలు రాలేదండి. ఎప్పుడు మిమ్మల్ని చూసిన ఆనందంలో వాడికి మాట వచ్చేసిందండి. ఎప్పుడు మాట్లాడుతున్నాడు. నాన్న వీడికి మాటలు చెయ్యి అంటే మావయ్యని చంపింది నేనేనని ఇప్పుడు అందరికీ చెప్పేస్తాడేమో. ఒరే ఆదిత్య, వీళ్ళు చేసే అరాచకాలకి నేనట్టు చెప్తున్నానని నన్ను గదిలో పెట్టి తాళం వేసి బలవంతంగా నీ చెల్లెలి పెళ్లి చేయాలనుకుంటున్నారా? బామ్మ, వీళ్ళు చేసిన ప్రతి తప్పుకి బదులు తెచ్చుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని ఊరికే వదలను. ఆదిత్య బాబు, మీరు బ్రతికే ఉన్నారా? మీరందరూ అనుకున్నట్టుగా నేను చనిపోలేదు. ఇదిగో నా సొంత మావయ్య వీరభద్రం ఇంకో అమ్మాయితో కలిసి నన్ను ఇన్నాళ్ళు బంధించాడు. మా అన్నయ్యని బంధించడమే కాకుండా ఎవరో ఒక అనామకుణ్ణి మా అన్నయ్యలా తయారు చేసి
మా అన్నయ్య చనిపోయినట్టుగా మమ్మల్ని మిమ్మల్ని మొత్తం అందరినీ నమ్మించారు. అంతేకాదు, బలవంతంగా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి బలవంతంగా వాళ్ళ కొడుకుతో నా పెళ్లి జరిపించాలని చూశారు. అంటూ చెప్పిన మా నాన్నమ్మ వదినని కూడా చంపేస్తామని బెదిరించి భయపెట్టారు. మా కృష్ణంనాయుడు గారి బామ్మర్దివని నిన్ను ఎంతగానో గౌరవించాం. నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు. నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకోవాలన్న స్వార్థంతో ఈ పని చేసేనే తప్ప నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నర్మాయ్ నర్మాయ్ నీ సొంత మేనలుండి నన్ను కిడ్నాప్ చేసి బంధించడం అన్యాయం కాదా? నేను బతుకుండగానే చనిపోయినట్టుగా అందరినీ నమ్మించడం అన్యాయం కాదా? నేను బతుకుండగానే నా భార్య కౌశల్యని విధవరాలిగా బతికేట్టు చేయడం అన్యాయం కాదా? నా బామ్మని నా భార్యని చంపుతా అంటూ అన్యాయం కాదా? నన్ను చంపుతానని బెదిరించి నా చెల్లెల జీవితం నాశనం చేయాలని కూడా అన్యాయం కాదా? ఇన్ని అరాచకాలు దుర్మార్గాలు చేసిన నీలాంటి వాడిని క్షమించడం కూడా పాపమే అవుతుంది. నీకు చావు ఒకటే సరైన శిక్ష. నన్ను ఆపదు బామ్మ. ఇలాంటి బతుకుండకూడదు. చావడమే కరెక్ట్. అది నా మాట విను. చూడు, ఈ నీచుని చంపడం తప్పని నేను అంటం లేదు. ఒక మంచి పని కోసం మనకెన్ని కష్ట నష్టాలు వచ్చినా పర్వాలేదు. ఇలాంటి నీచుణ్ణి చంపడం కోసం నువ్వు జైలుకి వెళ్ళడం తప్పు అంటున్నాను. రేయ్, నువ్వు, నీ కొడుకు, నీ పెళ్ళాం, మీ ముగ్గురు ఒక్క క్షణం ఈ ఇంట్లో గాని నా కళ్ళ ముందు గాని ఉండటానికి వీల్లేదు. పొండి బయటికి వెళ్ళండి. అమ్మా, ఏదో తెలిసి తెలియక మాట్లాడమంటే నాలుక చీరేస్తాను. వెళతారా? ఊళ్ళో అందరినీ పిలిచి తన్ని తరివేమంటారా? అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళని మెడబట్టి బయటికి గెంటేస్తే గానీ వెళ్ళేలా లేరు. అవసరం లేదు, వెళ్ళమంటున్నారుగా, పద. వీధిలో నుంచి రౌడీలు వచ్చి తరుముతుంటే చూసి వచ్చాం బాబు. ఆ రౌడీలు తరిమింది మిమ్మల్నేనా బాబు? నన్నేనండి. నన్ను బంధించడమే కాదండి, మా మావయ్య రౌడీలతో నన్ను చంపించాలని కూడా చూశాడు. వస్తాం బాబు. వస్తాం బాబు. అత్తయ్య మావయ్య ఇంట్లో ఇన్ని అరాచకాలు చేస్తుంటే నాన్న ఏం చేస్తున్నారు? మీ నాన్న అదిగో అక్కడున్నాడు.
ఎలా నానమ్మా? పాము కాటు వల్ల చనిపోయారన్నయ్య. ఇంటి ఇరవెల్పుగా పూజించే నాగపామును నాన్నని చంపడం ఏంటమ్మా? అదే మాకు అర్థం కావడం లేదయ్యా. నానా, తాతయ్య ఎలా చనిపోయాడంటే అది చెప్పరా చెప్పరా, నీకు తెలుసా ఎలా చనిపోయాడు? చెప్పరా. అది తాతయ్య ఎలా ఈ విషయం ఎవరికైనా చెప్పేవరకు మీ అమ్మని, మీ బామ్మని, మీ అత్తని కూడా చంపేస్తాను. నేను నిజం చెప్తే తాతయ్యను చంపినట్టే మా నాన్నను కూడా వీరభద్రం తాతయ్య చంపేస్తాడేమో. నాకు తెలియదన్నా, తెలియదన్నా. నాన్న, ఏంటన్నా ఇది? నేను నీకోసం వస్తే నువ్వు నా కోసం ఉండకుండా ఏంటన్నా ఇలాగ? అన్యాయం నాన్న, చాలా అన్యాయం నాన్న. నన్ను మోసం చేశావు నాన్న, మోసం చేశావు. చాలా అన్యాయం నాన్న. ఆదిత్య, మీ నాన్న చనిపోయినందుకు బాధగా ఉన్నా నీ చెల్లెలు పెళ్లి జరగకుండా ఆపినందుకు సంతోషించాలిరా. అన్నయ్య, బావా, బావా, బావా. బావా, బావా.
వచ్చాను. నన్ను చూడు బావా. బావా, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనని తెలుసు కదా బావా. లే బావా, నన్ను చూడు బావా. బావా, లే బావా. నా బావనెవరో గాయపరిచారు. ఎవరు కొట్టారు? ఏం జరిగింది బావా? నిన్ను కొట్టింది ఎవరు? చెప్పు బావా. బావా, ఇక్కడి నుంచి ఎవరొచ్చారు? ఆ దుష్ట శక్తి బావనేమైనా చేసిందా? ఆమె కాకుండా ఇంకెవరైనా బావకి హాని తలపెట్టారా? నా బావని కొట్టి గాయపరిచింది ఎవరు? 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 బావా, నన్ను చూడు బావా. నాతో మాట్లాడు బావా. బావా, బావా, కళ్ళు తెరిచి నన్ను చూడు బావా. బావా, నన్ను చూడు బావా. నాతో మాట్లాడు బావా. బావా, 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 లే బావా.